పెన్షన్ గురించి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారా? ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళారా? మీకు 60 సంవత్సరాలు నిండిపోతే ఎవరిని అడగవసరం లేదు, వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటట్టు పరిస్థితి చేస్తున్నాడు. ఈవేళ మీకు ఎక్కడి నుంచో వచ్చాడు, పరవాడ నుంచి. పరవాడ దగ్గర వెన్నలపాలెం నుంచి వచ్చాడు ఇక్కడ మనం పోటీ చేయడానికి తెలుగుదేశం. మనం ఏదైనా కష్టం వస్తే ఆయన కలడానికి వెళ్ళగలమా? మన దగ్గరికి వస్తాడా? గత ప్రభుత్వంలో చూశారు, మీరు చాలామంది చూశారు. అప్పుడు ఇల్లు స్కీములకి ఇస్తే ఎంత డబ్బులు తీసుకునేవారు, పెన్షన్ పెడితే ఎంత డబ్బులు తీసుకునేవారు మీ అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన పని లేదు, పార్టీని విమర్శించడం కాదు, వాస్తవాలు మీ అందరికీ తెలుసు. ఇందులో పెన్షన్స్ డబ్బులు ఇచ్చి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి ఇల్లు స్కీములు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈవేళ అర్హతే కొలమానంగా, అర్హతే ప్రామాణికంగా తీసుకొని ఈవేళ మంచి అభివృద్ధి చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారంటే చేస్తారు. అంతేగాని ఈవేళ హామీలు ఇచ్చేసి గెలిచాం కదా అనేసి ప్రజల్ని తొంగలో తొక్కేటటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు. కాబట్టి మీరు వాస్తవాలు గ్రహించండి. ఎవరో వచ్చి నేనే ఎమ్మెల్యేనంటే ఈయన పోటీ చేయించి గెలిపించాం, మన అందరం గెలిపించాం. ఈ సీట్లో మనం వెళ్ళి కూర్చోగలమా చెప్పండి. ఎవడో ఎన్నరూపాయల నుంచి వచ్చినట్టు అంటే ఆడు ఎమ్మెల్యే అయితే నేనే ఎమ్మెల్యేనని మన పక్కూరు చెప్తున్నాడట. ఎక్కడ ఉంది? ఎవడు గెలిస్తే వాడే ఎమ్మెల్యే. అంతేగాని మిమ్మల్ని మభ్యపెట్టడానికి చూస్తే మోసపోయేది మనమే గ్రహించండి. ఎందుకు గురించంటే చంద్రబాబు నాయుడు అన్నాడు, మీకు తెలుసు గతంలో 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడా లేదా? చేశాడండి చంద్రబాబు నాయుడు. అదే మీ తాలూకా పిల్లల పుస్తకం కూడా బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఇస్తానన్నటువంటి మాట చెప్పాడు, ఇచ్చాడండి. ఆ బ్యాంకులో అలాగా బంగారాలన్నీ కూడా అలాగే ఉండిపోయి తర్వాత 50,000 అయింది, 1,50,000, 2 లక్షలు పెట్టి మనమే మళ్ళీ తీసుకున్నట్టు పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే అది చేస్తాడు. మీకు హామీ ఇచ్చాడు. ఈవేళ ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా కంటిన్యూ చేస్తాడు. ఉపాధి పని కూడా గతంలో తక్కువ ఉండేది, 100 రోజులు చేసినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రమేయంతో జరిగింది. మరి ఇవన్నీ వాస్తవాలు తెలుసుకొని మనం అందరం కూడా పార్టీకి మద్దతు ఇవ్వాలనేసి మిమ్మల్ని అందరినీ కూడా వినర్పూర్వకంగా కోరుతూ, అలాగే రేపు పెడతారు, మీరు అందరూ కూడా వచ్చి అక్కడ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని సెక్టర్లో వచ్చినప్పుడు అక్కడ మన తప్పుకుంట లైన్లోనే అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం. మీరు అందరూ భోజనాలు చేసి రావాలనేసి మీ అందరికీ కూడా అదేవిధంగా మీరందరూ కూడా అమ్మా రేపు 10 గంటలకల్లా కొద్దిగా తొందరగా ముగించుకొని వీధిలోకి వచ్చుంటే ఆటో రెడీ ఉంటాయి. అది వచ్చేటప్పుడు మన పొలంలో పొలం దగ్గర మూడు ముత్యాలరెడ్డి గారికి దగ్గర రామాన్ని ఓడిపోతారని చెప్పేసి ఇతను తప్పించింది. తర్వాత పైలా ప్రసాద్కి ఇస్తామని చెప్పారు, అది తప్పించింది. తర్వాత పివిసి కుమార్కి ఇస్తామన్నారు, అది తప్పించింది. 1కి ఇచ్చిండు, 2కి ఇచ్చిండు, 3కి ఇష్టం అయిపోతాయి. వీళ్ళు ముగ్గురుకి వెళ్ళారని చెప్పేసి పర్వాలు తెచ్చి పర్వాలు తెచ్చేసి పంట సత్యం మనం వదిలేరు మాట కనుక. అంటే మన పర్వత వెళ్ళగలం మనం. మీరంతా ఆలోచించుకొని మేము దగ్గరుండి ప్రతి పని కూడా చేసి బయట మేము అయితే మీరు మళ్ళీ కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటేసి పట్టం కడతారని చెప్పేసి సభముఖంగా అందరూ కూడా రావాలి. 2 ఫ్యాన్లు వస్తాయి, 2 ఫ్యాన్లు మనకి కదా. ఆసరా ఇంచుమించుగా 95 అకౌంట్కి వచ్చాయి, 95 సంఘాలు కూడా వచ్చాయి. వస్తాయి ఎన్ని వస్తాయి? 1 రోజు పడుతుంది, 18 లేదు, పడుతుంది. అందరూ పడుతుంది అయిపోతాయి.